New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. సార్ ఇప్పుడు పెళ్ళి అనేది ఏంటంటే మనం తిథులు జాతకాలు నక్షత్రాలు ఇలా అన్ని సాంప్రదాయ ప్రకారం అన్ని చూసుకునే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా కొన్ని మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నాయి, కొంతమంది అయితే చంపేసుకుంటున్నారు కూడా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటారు? ఎందుకు వస్తాయంటే ఎక్కువ 8కి సంబంధించిన వాళ్ళు విడాకులు అవుతుంటాయి, 4కి సంబంధించిన వాళ్ళు విడాకులు అవుతాయి, 14కి సంబంధించి ఫిబ్రవరి 14th రోజు చేసుకుంటారు చూడండి, వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు అని చేసుకుంటుంటారు. వాళ్ళకి ఎస్పెషల్లీ చాలా గొడవలు వస్తాయి. కొంతమంది పెద్దలను ఊరి వాళ్ళను అక్కడ ఇట్లా అట్లా చూసి ఆ సతమతమై నలిగిపోతూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో రాహు ప్రభావం ఉంటుంది, వాళ్ళ లైఫ్లో బాగా గొడవలు పడే ఇది ఉంటుంది. అది చాలా డేంజరు. అందుకనే తిది బాగుంటుంది. వ్యాలంటైన్స్ డే వచ్చినా సరే, ఇంకొంతమంది ఏంటంటే తిది బాగాలేకున్నా సరే నేను ప్రేమికుల రోజు చేసుకోవాలి, ప్రేమికులు అనేది లైఫ్ లాంగ్ ఉండాలని మంచి ఉద్దేశంతోనే చేసుకుంటారు. కానీ ఆ మంచి ఉద్దేశం కాస్త కనీసం 3 to 4 మా ఇంటి ఎదురుగానే జరిగింది. అతను చాలా అబ్బాయి అమ్మాయిని బాగా ఇష్టపడేవాడు, అన్ని రకాలుగా బాగుండేది. కానీ చిన్న విషయం గోరంత ప్రాబ్లమే ఉంటుంది, కొండంత చేసుకొని గొడవలు పట్టేవాళ్ళు. చివరికి కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఒక అబ్బాయి పుట్టాడు, వీళ్ళకి ఏంటంటే ఫైల్ అవుతుంది కాబట్టి ఆ ఫైల్ గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ప్రతిసారి గొడవ పడ్డాం, నీ వల్ల ఇట్లా మిస్క్యారేజ్ అయిపోయింది అన్ని చాలా. అబ్బాయి ఎంతైతే ఇష్టంగా మ్యారేజ్ చేసుకున్నాడో టోటల్గా 3-4 years వచ్చేసరికి బద్ధశత్రువులాగా తయారైపోయారు వాళ్ళు. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం కానీ లైఫ్ నేను చూశాను కాబట్టి చెప్తున్నా. ఇంకా చాలా మంది విషయంలో జరిగింది, ఎదురుగా చూసినది చెప్తున్నా. చాలా ప్రాబ్లం ఎదుర్కొంటాం కాబట్టి ఆ గొడవలు ఆ ప్రాబ్లమ్స్. రీమ్యారేజ్ మనకు September 19th రోజు జరుగుతుంది. చాలా తక్కువ ఫీజు కూడా ఉంది. చూసి చేసుకొని మీ యొక్క లైఫ్లో సక్సెస్ బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాను.